కల్వకుంట్ల కవిత గారి మీద పాక్షికంగా బీజేపీ సెంట్రల్ డిపార్ట్మెంట్ కావాలని చెప్పి ఒక దాడి చేసి ఆ పార్టీ యొక్క ఉద్దేశాన్ని మానసికంగా దెబ్బతీయడం కోసం ఆడ కూతుర్ని బలవంతంగా తీసుకువెళ్ళి ఇక్కడ మీడియా మిత్రులతో పాటు ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే నింద ఆరోపణ వేరు, నేర నిరూపణ వేరు. ఆమె మీద నింద మాత్రమే వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పన్నారు. బట్ కాకపోతే ఆమె చేసిన పోరాటంతో పాటు ఆమె చేసేటువంటి ప్రశ్నించే విధానాన్ని కూడా బీజేపీ గవర్నమెంట్ పనిగట్టుకొని వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఈ ప్రజల మధ్యలో దొంగల్లాగానో నేరస్తులాగానో చిత్రీకరించే పని చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా, ఎవరు ఏమనుకున్నా సరే మీకు తెలుసు, నేను ప్రశ్నిస్తానే ఉంటాను. ప్రభుత్వాలకు సిగ్గు శరం ఉంటే గుర్తుపెట్టుకో, భారత రాజ్యాంగం ఏమని చెప్తున్నది? భారత ప్రభుత్వము ప్రజలకు హాని కలిగించే మత్తు పదార్థాలను విక్రయించకూడదని చెప్పంటే సిగ్గు లేకుండా లేబల్ వేసుకొని అమ్ముతున్న చెత్తనా కొడుకులారా మీరు ప్రభుత్వం కాదా? కొంచెమన్నా సరే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొద్దిమంది మూర్ఖులకు చెప్తా ఉన్నా, మిగతా పార్టీలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, స్త్రీకి సమానత్వం ఇవ్వాలి. తను తప్పు చేస్తే శిక్షించాల్సింది ఎవరు? వీళ్ళ కోర్టు కదా. మరి కోర్టు ఇచ్చిన ఆర్డర్, ఆమె తప్పు చేసి అనియలేదు, ఆమె మీద ఇన్స్పెక్షన్ చేస్తున్నామని మాత్రమే ఇచ్చింది. సో బీజేపీ నా తెలంగాణలో ఉన్నటువంటి ఒక మహిళ గొంతును నొక్కింది కాబట్టి బీజేపీ ఎవరెవరినైతే ప్రశ్నించవాలని తొక్కుతుందో నేను కూడా రేపు ఒకనాడు తొక్కబడ్డటువంటి వ్యక్తిని కాబట్టి ఆమెకు మద్దతుగా పాట రాసిన పాడిన. నేను బీఆర్ఎస్ కోటేమని చెప్పలే, కవిత గారి పొద్దుల పార్టీ పెట్టిన తర్వాత కూడా దానికి కోటేమని చెప్పను. ఆమె వ్యక్తిగత జీవితాన్ని, ఆమె చేసిన పోరాటం పట్టిమని తప్పుగా ప్రవర్తిస్తే మాత్రమే నేను పాట రాసి పాడినా. ఇంకా పాట రాసి పాడతా ఆమె కోసమే కాదు, బీజేపీ గవర్నమెంట్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంలో ఎవరైతే రాజ్యాంగానికి మద్దతుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా పాట రాసి పాడతా. రాజ్యాంగాన్ని కాపాడమే నా అంతిమ లక్ష్యం.